కృష్ణా జిల్లా జెన్నెక్కల వద్ద వరద పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బుడమేరు వరద ప్రవాహం అటు విజయవాడ నగరంతో పాటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో జలదిగ్బంధంలో ముంచెత్తింది. ఇలా ప్రస్తుతం చూస్తే ఏదైతే పైనుంచి వస్తున్న వరద ప్రవాహం ఈ రెండు జిల్లాలతో పాటు విజయవాడ నగరాన్ని కూడా పూర్తిగా చుట్టుముట్టింది. గత 2 రోజుల నుంచి కూడా పలు గ్రామాలన్నీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జక్కుల నెక్కలం అనే గ్రామానికి పడవ మీద వెళ్తూ ఉన్నాము. ఈ గ్రామం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం జాతీయ రహదారి నుంచి కొంచెం దూరం లోపలికి ఉంటుంది. ఈ గ్రామానికి కూడా 2 రోజుల నుంచి కూడా సహాయ సహకారాలు కూడా జరుగుతున్నాయి. లోపల ప్రస్తుతం 600 మంది కూడా గ్రామస్తులు ఉన్నట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉదయం నుంచి అల్పాహారం అలాగే మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు కూడా అధికారులు ఇప్పటికే చేరవేశారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునేందుకు కూడా అధికారులు వెళ్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వరద ఈ గ్రామం జక్కుల నెక్కలం అనే గ్రామాన్ని చుట్టుముట్టిన కారణంగా వాళ్ళందరూ ఒక్కసారిగా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాళ్ళందరికీ కూడా పడవల మీదే ఆహారాన్ని, మంచినీటిని అలాగే వాళ్ళకి కావలసిన మందులను కూడా పడవల మీద చేరవేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం ఈ గ్రామానికి వెళ్లే రహదారి మీద ప్రస్తుతం పడవ మీద వెళ్తున్నాము. అయితే మనకి రోడ్డు మీద వెళ్తున్న పరిస్థితి మనకి కనపడదు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. మొత్తం బుడమేరు ప్రవాహం అంతా ఇటువైపు అంతా మనకి కనిపిస్తూ ఉంది. బుడమేరు పరివాహకులు అంటే బుడమేరు ప్రవహించే ఈ మార్గం మొత్తం కూడా 2 వైపులో కూడా ఎటువైతే ఉన్నాయో అన్నిటికీ కూడా కాలువ గంట్లు పడి ఈ పలు గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కున్నాయి. వాళ్ళందరికీ కూడా అధికారుల దగ్గరుండి సహాయక చర్యలను అయితే పర్యవేక్షణ ఉన్నారు. ప్రస్తుతం మనతో గుడివాడ ఆర్డీఓ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి గ్రామస్తులకు అంత సహాయక సహకారాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు లోపల ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఉదయం నుంచి కావచ్చు, ఈ 2 రోజుల నుంచి కావచ్చు, ఎలాంటి సహకారాలు అందించారు? నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది మాకు కనపడింది. సో దట్ మధ్యాహ్నం నుంచి కూడా మేము ఇంకా బోట్స్ అన్ని ప్రొక్యూర్ చేసాము. దగ్గర 700 అబోవ్ వరకు పీపుల్ ఉన్నారు. కొంతమందిని బయటికి తీసుకెళ్ళి ఎవాక్యుయేట్ చేసి, సో రిమైనింగ్ ఎక్కడైతే ఐలాండ్లో పేరుకుని కొంచెం ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఎక్కువ అయిందో, సో మేమేంటంటే ఇంకా 4 బోట్స్ని ఎంగేజ్ చేసుకుని బోట్స్ ద్వారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిల్క్ అండ్ వాటర్ అండ్ మధ్యాహ్నం లంచ్. సో ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ అది తీసిన, ఎందుకంటే లోపల ఫీవర్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బట్ కొంచెం ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం కనుక డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం మేవుడి, సో మా తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, మేమందరూ కూడా టీం లాగా వాళ్ళకి మెడిసిన్ కూడా అందజేయడానికి వెళ్తున్నాము. మాక్సిమం వాటర్ రిసీడ్ అయితే కొంచెం త్వరగానే పరిస్థితులు చక్కబడతాయి. అదర్వైజ్ వాటర్ రిసీడ్ అయ్యే వరకు మేము మా కంప్లీట్ కోఆపరేషన్ అనేది విత్ ఫుడ్ అండ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చేసుకుంటాం. నీళ్లు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు 700 మంది ఉన్నారన్నారు. వాళ్ళు బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అది కొంచెం రిసీడ్ అయితే కనుక మేము మాక్సిమం బోట్ల ద్వారానే ఉన్నంత మట్టికి తరలిస్తున్నాము, బయటికి తీసుకెళ్తున్నాము. కొంచెం వాటర్ రిసీడ్ అయితే ఇంక ఇమీడియట్గా స్పీడప్ చేసి ఎవాక్యుయేట్ చేస్తాము. ఆల్రెడీ 3 రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ చేస్తున్నాం. సో పరిస్థితి ఫుడ్ అవసరం, మెడిసిన్ అవసరం కనుక, ఎమర్జెన్సీ కనుక అవి తీసుకుని లోపలికి వస్తాం. మొత్తం ఆహారం మొత్తం కూడా అందరికీ అందుతుందండి? ఎస్ కంప్లీట్ గా, ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ గా అవసరం కనుక ఉన్నంత మట్టికి అందరికీ మేము సరఫరా చేస్తున్నాము. అడిషనల్ గా కూడా మెడిసిన్ అది తీసుకుని ఇప్పుడు వచ్చాము మేము. మీరు చెప్పండి మేడం, వైద్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? క్యాంప్ అయితే ఒకటి ఇక్కడికి రావడానికి కష్టం కాబట్టి మేడం గారు చెప్పినట్టు ఇక్కడ వాళ్ళందరినీ మేము సేఫ్ ప్లేస్కి ఎవాక్యుయేట్ చేస్తున్నాము. అండ్ సో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ రెడీ టు ట్యాకిల్. లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు లేదంటే బాలింతలు కానీ అయినా సరే మేము కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము విత్ ఫుల్ సపోర్ట్. వైద్య సిబ్బంది అందుబాటులోనే ఉన్నాము. సివియర్ కేసెస్ అయితే రెఫర్ చేస్తాము. ఎక్కడ తీసుకెళ్తారు మేడం? ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి? సిహెచ్సి దగ్గరలో ఉంది, లేదంటే పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది మనకి. సో వీఆర్ రెడీ విత్ దాట్. ఇది చూడొచ్చు మనం, ఏదైతే మనం జక్కుల నెక్కలం అనే గ్రామం, ఇది దాదాపు ఇది విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి పక్కన ఈ కొంచెం లోపలికి వెళ్తే ఈ గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి దాదాపు జాతీయ రహదారి ఆనుకుని ఈ వరద నీరు అంతా ప్రవహిస్తుంది. అక్కడి నుంచి వీళ్ళ రాకపోకలు బయటికి బాహ్య ప్రపంచంతో వెళ్తే సంబంధాలు తెగిపోయి ఈ వరద ఉధృతి కారణంగా. దానివల్ల వీళ్ళందరినీ కూడా ఏదైతే జాతీయ రహదారి నుంచి కూడా అక్కడి నుంచి వీళ్ళందరికీ పడవల మీద వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, వైద్య మందులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి అందిస్తున్నారు. సుమారు 700 మంది లోపల ఉన్నారని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ
వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ బోట్ల ద్వారానే ఆహారం తీసుకొస్తామని చెప్తున్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా దగ్గరలోని గన్నవరంలో ఉన్నటువంటి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడికి వైద్యం అందించేందుకు కూడా సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జక్కుల నెక్కలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్.